పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటి అంటే మనందరినీ కూడా యేసయ్య రాకడ కొరకు సిద్ధపరచడం, సంఘ క్షేమాభివృద్ధిలో మనందరినీ వినియోగించుకోవడం పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. ఆయన స్వరాన్ని మనం విన్నప్పుడు ఆత్మదేవుడు సరైన రీతిలో మనల్ని నడిపిస్తారు. అయితే చాలామంది దేవుని స్వరాన్ని విని కూడా ఆయన మాటకు లోబడక తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టే అనేకమైన ఇబ్బందులు, ప్రతికూల వాతావరణాలు ఎదుర్కొంటున్నారు. దేవుని చిత్తాన్ని చేసేవాడు నిరంతరం నిలుస్తాడని బైబిల్లో రాయబడిన రీతిగా ఆయన చిత్తానికి లోబడిన మన జీవితాల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే, ఆయన కృప మీద ఆధారపడగలిగితే దావీదు వల్ల నీవు కూడా చెప్పగలవు, దేవుని కృప నిత్యముండునని. ప్రియులరా, అనేక సందర్భాల్లో రోగాలు, రుగ్మతలు, బలహీనతలు, అపవిత్రాత్మ శక్తులు మన మీద దొమ్మిగా పడుతున్నప్పుడు మనల్ని కాపాడుతుంది ఎవరు? మనల్ని నడిపిస్తుంది ఎవరు? దేవుని కృప కదా. ఎన్నోసార్లు నిన్ను నీ భక్తి జీవితం నుండి, విశ్వాస జీవితం నుండి ప్రక్కకు తొలగించాలనుకున్న అపవాది కుతంత్రాల నుంచి విడిపిస్తుంది ఎవరు? దేవుని కృపే కదా.